హలో అండి. సాయంత్రం వేళలో స్నాక్ కింద మనం యూజువల్గా చేసుకునే అక్కీ రోటీ కాకుండా మనం మిల్లెట్స్తో అదేనండి ఈరోజు నేను కొర్రలతో చూపిస్తున్నాను. కొర్రలతో అక్కీ రోటీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కొర్రల్లో మనకి ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయి. అవేంటో కూడా వీడియోలో చూద్దాం. దీనికి ముందుగా మనం ఒక 3/4 కప్పు కొర్రల పిండిని యాడ్ చేసుకుందాం. అవి రెడీమేడ్గా దొరకకపోతే ఇంట్లో కొర్రలని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే 1/4 కప్పు బియ్యం పిండి, అవి లేకపోతే దోసల బియ్యాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి జల్లించుకొని యాడ్ చేసుకోండి. 3/4 కప్పు కొర్రల పిండికి 1/4 కప్పు బియ్యం పిండి అనమాట. ఇప్పుడు దీంట్లోకి కారంకి 4 పచ్చిమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో మనం ఇంకా కారం ఏమీ యాడ్ చేయమన్నమాట. ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవి కూడా యాడ్ చేసుకోండి. అలానే ఒక అరగంట సేపు నానబెట్టుకున్న 1/4 కప్పు పెసరపప్పు, ఇష్టమైన వాళ్ళు ఒక 1/4 కప్పు శనగపప్పు నానబెట్టింది 1 గంట సేపు నానబెడితే సరిపోతుందండి, యాడ్ చేసుకుని అలానే రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని వీటిని ముందుగా బాగా కలుపుకోండి. ఇవిలో బాగా కలిసిన తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుని ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు కలుపుకోండి. మొత్తం కలుపుతూ ఇలా ఒక పక్కకు పెట్టుకోండి. చూసారా, ఇలా కొద్దిగా తీసుకుని కలుపుతుంటే ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ అయినా తీసుకోండి, లేకపోతే చపాతీ చేసుకునే ప్యాన్ అయినా తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ రాసి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న ముద్దలు ఉన్నాయి కదా, దీన్ని మన దోశ ప్యాన్ మీద పెట్టి కొద్దిగా వాటర్ చేతికి తడుపుకుంటూ ఈవెన్గా సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఈ కొర్రల్లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దీంట్లో ఉన్న కాల్షియం మన బోన్ హెల్త్కి, మజిల్ హెల్త్కి చాలా మంచిది. ఇంకా దీంట్లో ఉండే ఐరన్ అంటారా, మన బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదన్నమాట. మన నర్వస్ సిస్టమ్ సరిగ్గా చురుగ్గా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. అన్నిటికన్నా ముందు దీంట్లో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ని కూడా అదుపులో ఉంచుతుంది. అంటే డయాబెటిక్ వాళ్ళకి చాలా మంచిదన్నమాట. చూసారా, ఇలా సన్నగా ఒత్తుకోండి. ఇలా ఒత్తుకున్న తర్వాత ఇవి వేగడానికి అక్కడక్కడ చిల్లుల్లాగా చేసుకోండి. ఇలా హోల్స్ చేసుకోవాలన్నమాట చేత్తో. సరే, ఇలా అన్నమాట. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టుకుని సన్నని మంట మీద పెట్టుకోవాలండి. ఈ రంధ్రాలు చేసాం కదా, వీటిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. దీనివల్ల బాగా వేగుతుందన్నమాట. దీంట్లో విటమిన్ B1 అధికంగా ఉంటుంది, అందుకని మన నర్వ్ సిస్టమ్ కూడా మంచిది. అలానే కొలెస్ట్రాల్ తగ్గించడం కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది సన్నని మంట మీద వేగాలండి. ఒక 10 నిమిషాలకి ఇలా మనకి వచ్చేస్తుంది అన్నమాట మన అట్లకాడతో తీస్తుంటే. ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా మార్చుకొని ఒక 3 నిమిషాలు కాలనిస్తే సరిపోతుంది. చూసారా, తక్కువ ఆయిల్తో మిల్లెట్స్తో సర్వపిండి రోటీ రెడీ అయిపోయిందనమాట. ఇంకా ఇవి మీరు పచ్చడితో కానీ, పెరుగుతో కానీ, లేకపోతే మామూలుగా కూడా తినేయచ్చండి. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.